ఈరోజు కొమ్మెర గ్రామంలో రజక కమ్యూనిటీకి సంబంధించిన ఒక కుటుంబము ఈ మా ఉత్సవాలు మల్లికార్జున ఉత్సవాల్లో పాల్గొనేందుకు వాళ్ళకు కూడా దైవభక్తి ఉన్నది. మేము కూడా మనుషులమే, సమాజంలో మనుషులలో మేము కూడా మనుషులమే, మాకు కూడా దేవుడు అన్న ఉద్దేశంతో వాళ్ళు టెంపుల్కి పోయారు. తనకు చాలా రోజుల తర్వాత ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మొక్కు తీర్చుకోనికి మల్లికార్జున టెంపుల్కి వెళితే అక్కడికి పోయినాక ఈ తుకారాం రెడ్డి వాళ్ళ అనుచరులు నీకు టికెట్ ఉన్నదా, టికెట్ తీసుకోకుండా ఎందుకు వచ్చినావంటే రసీదు ఇవ్వమన్నాడు. గణేష్ అని అన్నారు. రసీదు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తా అంటే రసీదు ఉండదు ఇడా అని అంటే రసీదు లేకపోతే ఉండిలేస్తా అని అన్నాడు. 100 రూపాయలు అంటే అట్లా ఉండదు, ఉండిలు వేయొద్దు, రసీదు మాకు నగదు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలని మేము దేవునికి మొక్కుకొని వచ్చినాము, మాకు దైవభక్తి ఉన్నది మేమని ఆయన గట్టిగా నిలదీసినందుకు వీళ్ళ మీద కావాల్సుకొని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడనే ఉద్దేశంతో కుల అహంకారంతో ఈ తుకారాం రెడ్డి అనుచరులు దాదాపు ఒక 25 నుంచి 30 మంది కలిసి ఈ జాతర మొత్తం వాళ్ళ ఆగ్రకుల పెత్తందారిగా మరొక నయా వంచనగా ఒక నిజంగా వ్యవహరిస్తున్నాడు తుకారాం రెడ్డి. తన అనుచరులతోటి విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళ మా మహిళలు వచ్చి మా భర్తను కొట్టకూడని ఎంత ప్రాధేయపడ్డా కానీ వినకుండా వాళ్ళను కూడా కొట్టిరు. మీరు మాదిగా లంచం ఉండాలనుకుంటా చెప్పరాని బూతులు తిట్టి వాళ్ళని విపరీతమైన మానసిక క్షోభకు గురి చేస్తే మా బిడ్డను చూసైనా మాకు కొట్టకుండా బిడ్డను ఆడ పెడితే కూడా బిడ్డను తన్ని పిల్లను మా మృతికి కారకుడైన వీళ్ళందరిపైన హత్యానేరం కింద కేసు కట్టి వాళ్ళని తక్షణమే ఎవరైతే 9-10 మంది ఉన్నారో ఆ రూమ్లో కొట్టుతున్నప్పుడు ఆ విజువల్ కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లొల్లి జరగగానే 100కి ఫోన్ చేసినప్పుడు 3 గంటల దాకా పోలీసు వ్యవస్థ కూడా నిద్రపోయి ఉన్నది. ఆ పోలీసు వ్యవస్థ మన సీఎం రేవంత్ రెడ్డి కనుసంధానంలో ఉంది, ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇది మినిట్ టు మినిట్ ఆయనకు తెలిసి ఉంటుంది. అయినా కానీ ఆయన కాపాడుతుండు. తన సామాజిక వర్గాన్ని కాపాడుకోనికే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావా, నీ చేతిలో పెట్టుకున్నావా, దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈ రజక కమ్యూనిటీకి మరియు వాళ్ళ మహిళలైన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం చేసే వరకల్లా మేము న్యాయం చేస్తేనే మేము ఊరుకుంటాం. లేకుంటే మేము మా కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ తక్షణమే, ఎందుకంటే షాద్నగర్ ఎమ్మెల్యే మా రజక కమ్యూనిటీ నుంచి ఉన్నాడు, ఎమ్మెల్సీ మా రజక కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు స్పందన లేదు. వాళ్ళు తక్షణం వచ్చి దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కుటుంబాలను పరామర్శించి, ఎందుకంటే మా సొంత కమ్యూనిటీ మీద కాబట్టి అగ్రకులాలు అయితే సందర్శించవు. సొంత సీఎం నియోజకవర్గం కాబట్టి సీఎం హోమ్ మినిస్టర్ కాబట్టి వచ్చి పరామర్శించాలి. మా కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా రావాల్సిందిగా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.